హలో ఎవ్రీవన్, అందరికీ హ్యాపీ హోలీ. మీరు అందరూ ఎంత బాగా చేసుకున్నారనేది నాకు కామెంట్ చేయండి. సో నేనైతే పిల్లల కోసం అని చెప్పేసి గన్స్ ఇవన్నీ తీసుకున్నాను. సో ఈరోజు కాబట్టి అస్సలు రేట్స్ అనేది తగ్గలేదు. సో ఇది వచ్చి 50, అవి వచ్చి 40 రూపీస్, గన్ వచ్చి 30 రూపీస్ అట్లా తీసుకున్నారు. సో అస్సలు ఎక్కడ బార్గింగ్ అనేది అస్సలు అవ్వలేదు ఈరోజే కాబట్టి. ఇంకా మా నిక్కిగాడైతే ఈ ఆటో అస్సలు వదలట్లేదు. ఈ మధ్యన ఆటో ఈడే నడిపేసినట్టు పెద్ద కటింగ్ అయితే ఇస్తున్నాడు. సో వాడికి లాస్ట్ ఇయర్ నేను ప్రెగ్నెంట్ డెలివరీ టైం లాస్ట్ కాబట్టి అసలు హోలీ సెలబ్రేట్ చేసుకోలేదు. వాడికి తెలిసాక ఇదే హోలీ. సో అందుకే బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. సో వాడికి హోలీ ఫస్ట్ టైం కాబట్టి చూసారా అంత అల్లరి చేస్తున్నాడు, అందరి మీద రంగులు వేసేస్తున్నాడు. ఈలోపు మా హస్బెండ్ కూడా రెడీ అయ్యి వచ్చేసాడు. మాది రోడ్ సైడ్ ఉన్న హౌస్. సో అందుకే చాలా భయం వేసింది. హోలీ స్టార్టింగ్లోనే మనకి ఇక్కడ వెహికల్స్ దగ్గరికి అట్లా వెళ్ళిపోతున్నాడు. సో సడన్గా వెహికల్స్ వచ్చేస్తాయి కదా, చాలా రిస్క్ అని చెప్పేసి అక్కడి నుంచి మా మమ్మీ హౌస్కి అయితే వెళ్ళిపోయాము. సో అక్కడైతే చూసారు కదా వెహికల్స్ ఏమీ రాకుండా ఉంది. ఫస్ట్ వాళ్ళ అమ్మమ్మకి రాసేసాడు, తర్వాత వాళ్ళ మావయ్యకి కూడా రాసేస్తున్నాడు. సో మా తమ్ముడికి అయితే అసలు ఇంట్రెస్ట్ లేదు. బట్ మా నిక్కి కూడా మా ఇంట్రెస్ట్ చూసి వాడు కూడా స్టార్ట్ అయిపోయాడు మా గ్యాంగ్లోకి. సో ఫుల్గా ఎంజాయ్ చేస్తాము. ఇంకా బామద్దులు అయితే రివెంజ్ మొత్తం తీసుకున్నారు ఇద్దరి మీద ఇద్దరు. సో అంత బాగా ఎంజాయ్ చేశారు ఈరోజు అయితే. హోలీ అంటే ఇంకా పిచ్చ, మామూలుగా ఇంతలా ఎప్పుడూ చేసుకోలేదు. ఇదే అదిగో అండ్ తర్వాత కుళాయి వచ్చే టైం కాబట్టి ఇంకా వాటర్తో కూడా స్టార్ట్ చేసాము. సో మేము తీసుకున్నామని చెప్పాను కదా, ఆ పైప్స్ ఏవి పని చేయలేదు అసలు. చాలా డిసప్పాయింట్ అయిపోయింది. ఇంకా మా హస్బెండ్ అయితే నేను చెప్తానే ఉన్నా కదా అవి పని చేయవు, అవి వద్దు అని చెప్పారు. అంటే మగ్స్ ఇవి ఉంటాయి కదా, దీంతో ఆడుకుందాము అని చెప్పారు. అస్సలు యాక్సెప్ట్ చేయలేదు. బట్ పిల్లలు ఉన్నారు కదా అని తీసుకున్నాను. బట్ ఒక్కటి కూడా పని చేయలేదు పాపం. ఇంకా అందరూ ఇంక మగ్స్తోనే ఫుల్గా ఆడేసాము. చూసారంటే ఇంకా మాకు పిల్లలు అయితే ఎక్కువైపోయారు. మా ఇంటి దగ్గర పిల్లలు అండ్ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పిల్లలు మొత్తం మంచిగా ఆడేసుకున్నాము. అయిపోయింది. అది చూడదు. అయ్యో నీకు ఆవరేస్తారు అలాగా. ఫైనల్గా మా లుక్ అయితే ఇలా తయారైంది. చాలా భయంకరంగా ఉంది మాకే ఫేసెస్. సో ఇలా అయితే గడిచింది మా హోలీ అయితే. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. బాయ్.